టీడీపీకి సంబంధించిన సర్వేల్లోనూ అనపర్తిలో వైసీపీనే గెలుస్తుందని తేలిందన్నారు ఎమ్మెల్యే. అందుకే ఏదో రకంగా సానుభూతి కోసం నల్లమిల్లి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే ఎమ్మెల్యేకి కౌంటర్ ఇచ్చారు నల్లమిల్లి. ఆయన బావమర్దులే సూర్యనారాయణ రెడ్డి ఓడిపోతున్నట్లు చెప్తున్నారని అన్నారు. ఇంకా బయట సర్వేలు ఎందుకని ప్రశ్నించారు ఆయన. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే సర్వే సంస్థలు ఉన్నాయో వాటిల్లో కూడా అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని బహిరంగ సత్యం వాళ్ళే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రల్ సంస్థలు ఏది చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్వే సంస్థల్లో కూడా అనపర్తి వైఎస్ఆర్ వస్తుందని, అంటే ఏదో రకంగా రెచ్చగొట్టి అతని మీద దాడి ఏదైనా చేస్తే సానుభూతి వస్తుందని, అతను ఏంటి కేవలం సానుభూతి మీద అతను ఆధారపడ్డాడు. ప్రజల మద్దతుతోటి మేము ఉన్నామని. సర్వేలు ఎందుకండి? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బావమరుదులు ఇద్దరు బావమరుదులు, రామాయణంలో మారీచుడు సుబాహు అనే పేర్లు విన్నాం. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక హిడింబి ఇంట్లో ఉంది. ఆ బావమరుదులిద్దరూ గత 2 నెలలుగా బావా నువ్వు పోటీ చేయకు, నువ్వు ఓడిపోతున్నావు, రామకృష్ణారెడ్డి గెలుస్తున్నాడు అని చెబుతూ పోటీ నుంచి విరమణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తూ ఉంటే ఇంకా బయట సర్వేలు ఎందుకండి?